జయ శ్రీమన్నారాయణ. ఈరోజు 348వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణు పురాణే సవ్యాఖ్యానే షష్టాంశః అష్టమోऽధ్యాయః ఉపసంహారః. శ్రీ పరాశర మహర్షి వారు శ్రీ మహావిష్ణు పురాణమును వినుట వలన కలుగు ఫలితాలను వివరించుచూ ఉన్నారు. నిన్నటి భాగమునకు కొనసాగింపుగా యజ్ఞేష్ఠశుక్లద్వాదశ్యాం స్నాత్వా వై యమునాజలే మధురాయాం హరిం దృష్ట్వా ప్రాప్నోతి పురుషః ఫలం. జ్యేష్ఠ శుక్ల ద్వాదశి నాడు యమునా జలమున స్నానము చేసి మధురలో శ్రీకృష్ణుని చూచిన పొందు ఫలమును తదాప్నోత్యఖిలం సమ్యక్ అధ్యాయం యః శృణోతి వై పురాణస్యాస్య విప్రర్షే కేశవార్పితమానసః. ఈ పురాణము యొక్క ఒక అధ్యాయమును కేశవుని యందు మనసు అర్పించి వినినచో ఆ ఫలమును పొందును. యమునా సలిల స్నాతః పురుషో ముని సత్తమా జ్యేష్ఠా మూలేసితే పక్షే ద్వాదశ్యాం సముపోషితః. సమభ్యర్చ్యాచ్యుతం సమ్యక్ మధురాయాం సమాహితః అశ్వమేధస్య యజ్ఞస్య ప్రాప్నోత్యవికలం ఫలం. మునిసత్తమ, జ్యేష్ఠామూలమున శుక్లపక్షమున ద్వాదశి నాడు ఉపవసించి యమునా జలమున స్నానమును చేసి మధురలో అచ్యుతుని చక్కగా సావధానముగా అర్చించినచో అశ్వమేధ ఫలము యొక్క సమగ్ర ఫలమును పొందును. ఆలోక్యర్ధిమధాన్యేషాం ఉన్నీతానాం స్వవంశజైః ఏతత్కిలోచురన్యేషాం పితరః సపితామహ. ఇతరుల ఉన్నతిని చూచి తన వంశములో పుట్టిన వారి చేత వీరి పితరులు పితామహులు ఇట్లు పలికిరి. కచ్చిదస్మత్కులే జాతః కాళిందీ సలిలాప్లుతః అర్చయిష్యతి గోవిందం మధురాయాముపోషితః. మా కులములో ఒకడు కాళిందీ జలములో స్నానము చేసి మధురలో ఉపవసించి గోవిందుని అర్చించునా. జ్యేష్ఠామూలేసితే పక్షేయీ నైవం వయమప్యుత పరామృద్ధిమవాప్స్యామ తారితాః స్వకులోద్భవైః. జ్యేష్ఠామూలమున సితపక్షమున ఎవరితోనైనా మేము గొప్ప వృద్ధిని పొంది మా కులములో పుట్టిన వారిచే తరింపచేయబడుదుమా. విష్ణుచిత్తీయ వ్యాఖ్యా జ్యేష్ఠామూల ఇతి కేనైవం వయమప్యుతేతి కేన వా పురుషేణ ఏవం మధురాయాం కృత గోవిందపూజనేన వయం తారితా పరామృద్ధిమపవర్గర్ధిం అవాప్స్యామ. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. జ్యేష్ఠామూలమున ఎవరితోనైనా మేము కూడా ఇలా మధురలో గోవిందుని పూజించుట చేత మేము తరింపబడి గొప్ప వృద్ధిని అనగా అపవర్గ వృద్ధిని పొందుదమా అని. జ్యేష్ఠామూలే సీతాపక్షే సమభ్యర్చ జనార్దనం ధన్యానాం కిల సహా పిండాన్ యమునాయాం ప్రదాస్యతి. జ్యేష్ఠామూలమున సితపక్షమున జనార్దనుని పూజించి ధన్యుల కులములో పుట్టిన వారు యమునలో పిండ ప్రదానము చేసెదరు. తస్మిన్ కాలే సమభ్యర్చ తత్ర కృష్ణం సమాహితః దత్వా పిండం పితృభ్యశ్చ యమునా సలిలాప్లుతః. ఆ కాలములో సావధాన బుద్ధితో శ్రీకృష్ణుని అర్చించి యమునా జలమున స్నానము చేసి పితరులకు పిండ ప్రదానము చేయవలెను. యదాప్నోతి నరః పుణ్యం తారయన్ స్వపితామహాన్ శ్రుత్వాధ్యాయం తదాప్నోతి పురాణస్యాస్య భక్తితః. తన పితరులను తరింపజేసి పొందు పుణ్యమును యథాశక్తి ఈ పురాణము యొక్క ఒక్క అధ్యాయమును విని పొందును. ఏ తత్సంసారభీరూణాం పరిత్రాణమనుత్తమం శ్రావ్యాణం పరమం శ్రావ్యం పవిత్రాణమనుత్తమం. సంసారం అంటే భయపడు వారికి ఇది సాటిలేని రక్షణ, వినదగిన వానిలో ఉత్తమమైనది సాటిలేని పవిత్రము. దుస్వప్ననాశనం నృణాం సర్వదుష్ట నిబర్హణం మంగళాం మంగళానాం చ పుత్ర సంపత్ప్రదాయకం. దుస్వప్నములను నశింపచేయినది, సర్వదుష్టులను నశింపచేయినది, మంగళములకెల్లా మంగళము, పుత్రులను సంపదలను ప్రసాదించును. ఇదమార్షం పురా ప్రాహ రుభవే కమలోద్భవ రుభుః ప్రియవ్రతాయాః స చ భాగురయే బ్రవీత్. ఇది ఋషి ప్రోక్తము. పూర్వము బ్రహ్మ రుభువునకు చెప్పెను, రుభువు ప్రియవ్రతునకు చెప్పెను, ప్రియవ్రతుడు భాగురికి చెప్పెను. భాగురి స్తంభమిత్రాయ దదీచాయ స చోక్తవాన్ సారస్వతాయ తేనోక్తం భృగుః సారస్వతేన చ.
భాగురి స్తంభమిత్రునకు చెప్పెను. స్తంభమిత్రుడు దదీచికి చెప్పెను. దదీచి సారస్వతునకు చెప్పెను. సారస్వతుడు భృగువునకు చెప్పెను. భృగుణ పురుకుత్సాయ నర్మదాయై చ సోక్తవాన్ నర్మదా ధృతరాష్ట్రాయ నాగాయ పూరణాయ చ. భృగువు పురుకుత్సుడు నర్మదకు, నర్మద ధృతరాష్ట్రునకు, నాగునికి, ఆపూరునికి చెప్పెను. తాభ్యాంచ నాగరాజాయ ప్రోక్తం వాసుకయే ద్విజః వాసుకి ప్రాహవత్సాయ వత్స శాశ్వతైశ్వరాయ వై. వారు నాగరాజైన వాసుకి చెప్పిరి. వాసుకి వత్సునకు చెప్పెను. వత్సుడు అశ్వతరునకు చెప్పెను. కంబలాయ చ తేనోక్తాం ఏలాపుత్రాయ తేన నైవై. అతడు కంబలునకు, కంబలుడు ఏలాపుత్రునకు చెప్పెను. పాతాళం సమనుప్రాప్త వితతో వేదశిరాముని ప్రాప్తవానేతదఖిలం స చ మతం ప్రమోతయే తదో. వేదాశిరాముని పాతాళమును పొందెను, అచట దీనినంతను పొందెను. అతను ప్రమతికి ఇచ్చెను. దత్తం ప్రమితినా చైతజ్జాతుకర్ణాయ ధీమతే జాతుకర్ణేన చైవోక్తం అన్యేషాం పుణ్యకర్మణాం. ప్రమతి జాతకర్ణులకి పురాణమునిచ్చెను. జాతకర్ణుడు ఇతర పుణ్యకర్ములకు ఇచ్చెను. పూలస్య వరదానేన మమాప్యేతత్ స్మృతిం గతం మయాపి తుభ్యం మైత్రేయ యథావత్ కథితం త్విదం. పులస్య మహర్షి వరదానముతో నాకిది స్మృతికి వచ్చినది. మైత్రేయ, నేను నీకు ఈ పురాణమును ఉన్నదున్నట్లు చెప్పి తిని. సశేషము. జై శ్రీమన్నారాయణ.